ఈరోజు మనం సింగర్ అని హన్మకొండ జిల్లాలో మేడిపల్లి వెంకటేశ్వర్ల వాళ్ళ ఇంటికి వచ్చాను. ఈరోజు అసలు సింగర్కు ప్రాముఖ్యత ఏంటంటే చాలా ఈవెంట్లలో ఎంతో చక్కగా నైపుణ్యాన్ని పొందారు. మనం ఈరోజు తెలుసుకుందామండి. చెప్పండి సార్, మీరు ఎన్ని రోజుల నుంచి వెళ్ళి ఈ ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నారు? నమస్కారం అండి. నా పేరు మేడిపల్లి వెంకటేశ్వర్ గౌడ్. మా ప్రాపర్ వచ్చి భూపాలపల్లి జయశంకర్ జిల్లా. నా నివాసం ప్రస్తుతానికి వచ్చేసి గత 20 సంవత్సరాల నుండి హన్మకొండలో ఉంటున్నాను, గోకుల్ నగర్. నేను సింగర్ని అండి. చాలా ఈవెంట్స్లలో నేను ప్రోగ్రామ్ చేశానండి. నాకు ఓన్ ఆర్కెస్ట్రా కూడా ఉంది ఇక్కడ. చాలా ఎంత ఆర్థిక స్థితిలో ఉన్నా కూడా కొంత నాకున్న కళలు బట్టి ముందు పోవాలనే ఉద్దేశంగా నేను నా ప్రయత్నం చేస్తున్నానండి. ప్రభుత్వం నుండి అయితే ప్రస్తుతానికి నాకైతే ఏం రావట్లేదు, పెన్షనే కానీ లేకపోతే ఇంకే రకమైన విధానం నాకైతే అందడం లేదు. స్థానిక ఎమ్మెల్యే గారు 2-3 సార్లు కలిశాను. వారు కూడా చూద్దాం తీయండి అన్నారు. నేను చాలా ప్రోగ్రాంలలో చాలా ఈవెంట్లలో చేసుకుంటూ వచ్చాను. ఆంధ్రప్రదేశ్లో వైజాగ్, ఒంగోలు, గుంటూరు అక్కడ వాళ్ళు ఇన్వైట్ చేస్తే పోయి నా సొంత ఖర్చులతో, వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా నా సొంత ఖర్చులతో నేను పోయి వాళ్ళ ప్రోగ్రామ్ చేసి వాళ్ళు అక్కడ ప్రైజ్ మనీలు తీసుకొని రావడం జరిగింది. అవార్డులు, రివార్డులు, ప్రశంసా పత్రాలు అవన్నీ తీసుకొని రావడం జరిగింది. తర్వాత నా యొక్క సింగింగ్ ప్రోగ్రామ్ చూసిన కాడల్లో, ఈవెంట్స్ చూసిన కాడల్లో చాలామంది నా ప్రతిభను చూసి మిగతా సంస్థ వాళ్ళు సుమన్ గారితో ఇందిరా అవార్డు హైదరాబాద్లో త్యాగరాజ గాన సభలో నాకు ప్రజెంట్ చేయడం జరిగింది. ప్రశంసా పత్రం ఇచ్చారు. తర్వాత ఇంకా 2 times తీసుకున్నాను సుమన్ గారితో. ఒక ఇందిరా అవార్డు ఇచ్చిన తర్వాత ఇంకొక అవార్డు పక్కకు ఉంది మనకు. ప్రశంసా పత్రాలు అంటే ఆ రూమ్లో పక్కన ఉన్నాయండి చాలా అవన్నీ. తర్వాత మన దగ్గర నాకు ఈ అవార్డు చూసిన వాళ్ళు స్వచ్ఛంద సంస్థలు, కొంతమంది ప్రైవేటు సంస్థ వాళ్ళు నన్ను హైదరాబాద్ పిలిపించి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయ కేంద్రం హైదరాబాద్లో ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు అని నంది అవార్డు ఇచ్చారండి. ఇది ఇందిరా అవార్డు, ఇది నంది అవార్డు అండి. మిగతా అవార్డులు సింగింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ ఐడియల్ గంధర్వ, సాయిబీరా కల్చరల్ ప్రోగ్రామ్స్, తర్వాత రోజా ఆర్ట్ క్రియేషన్స్, మిగతా వాళ్ళ అన్ని సంస్థలు దాదాపు ఒక 40-50 ప్రశంసా పత్రాలు, 40-50 అవార్డులు అన్నీ వచ్చాయండి నాకు. నాకు 2 ఆడపిల్లలు, ఒక అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, ఇంకొక అమ్మాయి మ్యారేజ్ చేసి ఉన్నది. అంటే మీకు సింగింగ్ ఫీల్డ్ ఉన్నదంటే అప్పుడు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు జాబ్స్ అనేది అందరికి ఇచ్చారు కదా, మరి మీకెందుకు రాలేదు జాబ్? అప్పుడు మన సాంస్కృతిక శాఖ వాళ్ళు కొంతమంది ఫస్ట్ టైం టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కొంతమందికి వచ్చాయండి. జబర్దస్త్ రాజమౌళి వాళ్ళు, కొంతమంది స్వప్న వాళ్ళు కొంతమంది చేశారు. ఆ పీరియడ్ లో మనం చేశాం కానీ అది సెకండ్ లిస్ట్ అన్నారు. తర్వాత అది అనివార్య కారణాల్లో మనకు రాలేకపోయింది. ఇంకా రావాల్సిన ఇంకా పెన్షన్ సిస్టమ్ కూడా మనకి ఏం ప్రభుత్వం రావాల్సిన ఏం లేవండి. నేను ఒక 40-50 వరకు ఉంటున్నాను. న్యూ సాంగ్స్ కానీ, ఓల్డ్ సాంగ్స్ కానీ, ఘంటసాలకు అయితే ఫేమస్. నేను జూనియర్ ఘంటసాల అనే పేరు కూడా నాకు వస్తుందండి. ఇదివరకు అన్నారు కొంతమంది ప్రముఖులు, పెద్దలు, సింగర్స్. తర్వాత శరత్చంద్ర గారిని హైదరాబాద్లో ఫేమస్ ఘంటసాలకు ఆయన చాలా గత 30-40 సంవత్సరాల నుంచి నేను చాలా ప్రోగ్రామ్ చేస్తాను. అతని దగ్గర నుండి ఘంటసాల వాడిన పాటలకు నాకు బెస్ట్ సింగర్ అవార్డు కూడా వచ్చింది. ప్రశంసా పత్రం ముందు మీ బ్యాక్ సైడ్ ఉన్నాయండి. దాదాపు 40-50 ఉన్నాయి. ఇవన్నీ ఒక గత 10 సంవత్సరాల నుంచి నేను సింగింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టి సింగింగ్ మీద బాగా నా లైఫ్ అంతా దీనికి కేటాయించడానికి వేరేనా. ఇంకొకటి ఏంటంటే ఒక 2-3 సినిమాలు కూడా నటించానండి. అది చిన్న సినిమాలు. ఆ సినిమాలు చెప్పండి. జబర్దస్త్ రాజమౌళితో బుజ్జిగడ్డ బద్మాషర్ ఒక సినిమా. తర్వాత ఇంకొక 2 సినిమాలు ఇచ్చాను కానీ అవి కంప్లీట్గా చిన్న ప్రొడ్యూసర్స్, అది సరిగ్గా విడుదల కాలేదు. నా సింగిల్ గుర్తించి వాళ్ళు పిలిపించారు కానీ విడుదల కాలేదు. వాళ్ళకున్న ఆర్థిక స్తోమతలు బట్టి, వాళ్ళ విధానాలు బట్టి. తర్వాత కూడా ఇప్పుడు కూడా ఒకసారి మళ్ళీ మన బలగం సినిమాలు ట్రై చేసినా అది కూడా నాకు అందలేదు. ఇంకొక 2 సినిమాలు ట్రై చేశాను, అవి రాలేదు మనకు. ఇప్పుడు కొంచెం 2006 నుండి కొంచెం నాకు ఇప్పుడు వాళ్ళు ఫోన్లు చేసి రావడం, ఫోన్ చేసి పిలవడం జరుగుతుంది. అవకాశం అయితే ముందు నాకు కోరిక సినిమాలు నటించాలని కోరుకుందండి. తర్వాత ఇంకొకటి, ప్రభుత్వంలో రావాల్సిన రాయితీలు నాకు ఏవైనా దయచేసి ప్రభుత్వం రావాల్సిన మీ మీడియా ద్వారానైనా రావాలని కోరుకుంటున్నాను. కొంచెం నా ఆర్థికపరమైన పరిస్థితి నేను ఎక్కువ బ్యాక్వర్డ్ ఉన్నా కొంచెం. వాళ్ళు కూడా కొంతమంది స్పాన్సర్డ్ మీలాంటి వాళ్ళు, పెద్దవారు ఎవరైనా ఉంటే సరే బాగానే పడుతున్నారు కదా, మీరు కూడా దూరం వెళ్ళడానికి ఏ రకమైన సహాయం నేను చేస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. వాళ్ళ ప్రోత్సాహము, నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహము,
అందువల్ల నేను ఈ స్థాయికి రాగలనండి. ఇంకా ముందుకు పోవాలంటే మాత్రం నాకు కొంచెం ప్రభుత్వం రావాల్సిన రాజకీయాలే కానీ ప్రభుత్వం రావాల్సిన ఏదైనా పెన్షన్ విధానాన్ని కనీసం కల్పిస్తే నేను ప్రభుత్వానికి కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఒక ఈవెంట్ చేద్దామంటే మినిమం ఎంత ఖర్చు వస్తుంది? ఈవెంట్ చేద్దామని మన ఈ లోకల్ అయితే మాత్రం మన కనీసం ఒక మన తయారీకో లేకపోతే రెడీ చేయడానికో మన వెహికల్ పెట్రోల్ ఖర్చులు ఇవి దాదాపు ఒక 2,000 దాకా ఖర్చు వస్తాయండి. అంటే సిటీ హనుమకొండ వరంగల్ కాచిపేట అయితేనో మనకు చేసుకోబోతానో 500 ఖర్చులు అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈవెంట్స్ కూడా డబ్బులు ఇచ్చిన వాళ్ళే తీసుకునే పరిస్థితి ఉన్నది. డబ్బులు వాళ్ళు మనకి ఇవ్వకుండా రమ్మంటే కూడా మరి టాలెంట్ మనం బయటికి రావాలంటే మనం డబ్బు లేకుండా పోయి చేయాల్సి వస్తుంది. టాలెంట్ ఆపుకొని వాళ్ళ డబ్బులు కూడా చూసారు కదా. మనకు ఆర్థిక పరిస్థితులు కూడా మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు అడిగి కూడా 1,000, 2,000, 3,000 తీసుకొని కూడా మనం పోయి ప్రోగ్రామ్ తీసిస్తాను. వాళ్ళు ఎంత ఇస్తే తీసుకుంటున్నాం, లేకపోతే ఇవ్వకుండా కూడా పర్లేదు అంటాను. చాలా వాళ్ళు అవి కప్తారు కదా, ప్రశంస పత్రాలు ఇస్తే వాటితోనే సంతృప్తి చెందుతున్నాం. ఎందుకంటే మన సింగింగ్ అనేది వెనకబడకుండా సరే మన కళను ముందుకు తీసుకుపోతున్నాం మన ఉద్దేశంగా మనం మన ప్రయత్నం చేస్తున్నామండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఘంటసాల పాటలు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఘంటసాల నాకు ఆరాధ్య దైవం. అందులో నాకు బెస్ట్ సింగర్ అవార్డు 2-3 సార్లు వచ్చింది. జూనియర్ ఘంటసాల వరంగల్ జిల్లాను కూడా నాకు గెలుతును ప్రకటించడానికి ముందుకు వస్తున్నారు. సరే ముందు ఇంకా చాలా అవార్డులతోని మీ మీడియా ద్వారా నా సబ్స్క్రైబర్స్ వెంకటేశ్వర్ మీ ముందు నా మీడియా ద్వారా మేడిపల్లి వెంకటేశ్వర్లు నా పేరండి. నా యూట్యూబ్ వచ్చేసి వెంకటేశ్వర్లు మేడిపల్లి 510 నా యూట్యూబ్ ఛానల్ అండి. నా యూట్యూబ్ ఛానల్లో నేను దాదాపు ఒక 100-150 సాంగ్స్ ఇప్పటికే పాడాను. ఇంకా ముందు కూడా పాడుచున్నాను. ఘంటసాల కానీ బాలసుబ్రహ్మణ్యం, జయదాసు అందరు సింగర్స్ పాటలు పాడుతుందండి. నా సబ్స్క్రైబర్స్ అందరూ దయచేసి నాకు లైక్ చేయాలి, షేర్ చేయాలి, గంట కొట్టాలి, నన్ను కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. యూట్యూబ్ ద్వారా నాకు మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటూ ఆ ప్రేక్షకులకు మా జిల్లా ప్రజలకు అందరికీ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదములు. నా మేడిపల్లి వెంకటేశ్వర్లు గాండి. మీ ఆశీస్సులు ఎప్పటికి ఉంటే నేను ముందు ఇంకా అన్ని రంగాల్లో ముందుకు పోతానని మరీ ప్రత్యేకంగా మరీ ధన్యవాదాలు తెలుపుతూ మీ మీడియా ద్వారా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చూడండి, మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నాయి కావున చాలా మంది ఇటువంటి పేదరికం ఉన్న కళాకారులు ఎంతో మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఎంతో చక్కగా గానంతో పాడి అందరినీ అలంకరణతో, ఎందుకంటే ఓల్డ్ సాంగ్ అంటే అప్పుడు పీడిపోయినాయి అండి. ఇప్పుడు ఏంటంటే ఫోక్ సాంగ్స్ వచ్చి వీళ్ళను బాగా అధికంగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ చేయాలన్నా మినిమం 1,00,000 రూపాయలు అనేది ఉండాలి. దీనికి సాయం ఏంటంటే గవర్నమెంట్ వీళ్ళకు తోడుండి ఏదన్నా పెన్షన్ రూపం కానీ లేకపోతే ఒక బ్యాంకులో వాళ్ళకు ఎందుకంటే 2% 10% అట్లా అని ఆ చెక్కు రూపంగా అయినా వాళ్ళు నెల కట్టుకునేందుకు ఆర్థిక సాయం అట్లా చేస్తే వాళ్ళు ఇంకా ఎన్నో ప్రోగ్రాములు చేసుకొని మంచి ఎంతో మందిని వాళ్ళని తీర్చిదిద్దే స్థాయి ఉంటాయి. కాబట్టి దీన్ని గవర్నమెంట్ దృష్టి పెట్టుకుని వాళ్ళు గవర్నమెంట్ ఆర్థిక సాయం చేయాలని కోరుతుంటాను. థ్యాంక్ యూ అండి. మన సుమన్ గారితో మంచి అవార్డు అనేది తీసుకోవడం జరిగింది. ఇటువంటి ఎన్నో అంటే మనకు తెలంగాణ భాష సంస్కృత శాఖ వారి సంక్రాంతి సంబరాలు అంటే టాలెంట్ టెస్ట్ ఇటువంటి ఎన్నో బెస్ట్ సింగర్స్ అవార్డు అనేది తీసుకున్నారు. ఇటువంటి ఎందుకంటే అందరికీ సామాన్యంగా రావు, ఎంతో ప్రాముఖ్యత ఉండి పాడుతూ కష్టపడుతూ, ఎందుకంటే ఎవరైనా కానీ మనకు సింగర్ కావాలంటే ఎన్నో మన కష్టాన్ని నష్టాన్ని భరించుకొని ముందుకెళ్ళి ఇంత సీనియర్ అనేది ఏంటంటే చాలా మన తెలంగాణలో మన హన్మకొండ జిల్లాలో భూపాలపల్లి జిల్లా చెందిన మన వెంకటేశ్వర్లు గౌడ్ అనే వ్యక్తి గీత కార్మికుల కొడుకు. ఇంత ప్రాముఖ్యత అంత సింగర్ అనేది అది చాలా మనం వెలకట్టలేని అనేది కావున ప్రతి ఒక్కరు దీన్ని దృష్టించుకొని గవర్నమెంట్ సుతా ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటాను. వాళ్ళకు బ్యాంకు లోన్ అయినా కానీ పింఛన్ కానీ ఇప్పుడు అంటే ఈ 55-60 సంవత్సరం ఉన్నారు కానీ ఇంకా పోతాంటే ఏజ్ అయిపోయే కానీ వాళ్ళకు కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తేనే బాగుంటాయి. ప్రతి ఒక్క కళాకారులను గుర్తించాలని కోరుకుంటాను. ఇప్పుడు సినిమా వాళ్ళకే దీన్ని చూపిస్తారు కానీ ఇటువంటి పేదరికం ఉన్న చాలా మంది ఉన్నారు, వాళ్ళకు సుతా గుర్తింపు అనేది ఉండాలని ప్రతి ఒక్కరిని గవర్నమెంట్ ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.